శ్రీ గురుభ్యో నమః. మనము తులసీదాసు గారు రచించిన శ్రీరామచరిత మానసము నుండి బాలకాండ చూస్తున్నాము. కహి సునహి అస అధమనరా గ్రసేజి మోహ పిశాచా పాషండి హరిపద విముఖా జానహి జూఠన సాచా. మోహ పిశాచముచే ఆవహింపబడిన వారును పాషండులను హరిచరణ సేవా విముఖులను సత్యాసత్యాలను గ్రహింపజాలని అధములను అట్టి మాటలను పలుకుదురు వింటురు. అజ్ఞ అకోపిత అంద అభాగి కాయి విషయము కురమనలాగి లంపట కపటి కుటిల విశేషి సపనిహు సంత సభా నహి देखी కహి తిద్భేద कहहिते वेद असम्मत बानी जिनके सोचो लाभ नहीं हानि मुकुर मलिन अरु नयन विहीना राम रूप दिकहि किमि दीना जिनके अगुणन सगुण विवेका जल्पहि कल्पित भजन अनेका हरि माया बस जगत प्रमाहि तिनहि कहत कछु अघटित नाही बादुल भूत बिबस मतवारे ते नहीं बोलहि वचन विचारे जिन कृत महा मोह मद पाना तिन कर कहा కరియ నహి కానా. అజ్ఞానులు, మూర్ఖులు, అంధులు, నిర్భాగ్యులు, మనోదర్పణాలపై విషయమాలిన్యాలు గలవారు, సంసార లంపటులు, కపటులు, కుటిలురు, స్వప్నమున కూడా సజ్జనులను కూర్చి స్మరింపనివారు, యుక్తాయుక్త విచక్షణ లేనివారు, వేద విరుద్ధములైన వచనాలను పలుకుతారు. హృదయ దర్పణము మసిబారి నేత్రహీనులైన వారు అత్యంత కృపణులు, శ్రీరాముని దర్శింపజాలరు. పరమాత్మ యొక్క నిర్గుణ సగుణ రూపాలను ఎరుగనివారు, అంతులేని అసత్య ప్రలాపములను ఆడెడివారు, హరిమాయకు వసులే జగత్తులో పరిభ్రమించుటివారు ఏమైనను పలుకగలరు. వాయు ప్రకోప బాధితులు, భూతవశులు, ఉన్మాదులు తెలివి తక్కువగా మాట్లాడుతారు. మహామోహ మదిరాపాన మత్తుల మాటలను లెక్క చేయరాదు. అస నిజ హృదయ విచారీ తజు సంశయ భజు రామ పదా సును గిరిరాజకుమారి భ్రమతమర బికర వచన మమా. ఓ గిరి రాజకుమారి, నా పలుకులను ఆలకించి నీ సందేహాలు అన్నింటినీ విడనాడుము. శ్రీరాముని చరణాలను భజింపుము. నా వచనాలు భ్రమతమస్సులను పారద్రోలే సూర్యకిరణాలు. సగునహి అగునహి నహి కచు భేదా గావహి ముని పురాణ బుధ వేదా అగుణ అరూప అలక అజజోయి भगत प्रेम बसा सगुन सोहोई जो गुण रहित सगुन सोई कैसे जलु हिमा उपल बिलग नहीं जैसे जासु नाम भ्रम तिमिर पतंगा तेहि किमि कहि अभिमोह प्रसंगा राम सच्चिदानंद राम सच्चिदानंद दिनेसा नहीं तह मोह निसालवलेसा सहज प्रकाश रूप भगवाना नहीं तह पुनि विज्ञान बिहाना हर्ष विषाद ज्ञान अज्ञाना जीव धर्म अहमिति अभिमाना राम ब्रह्म व्यापक जग जाना परमानंद परेश पुराना. సగుణ నిర్గుణ బ్రహ్మలకు మధ్య ఎలాంటి భేదము లేదని వేదశాస్త్ర పురాణాలు ప్రతిపాదిస్తూ ఉన్నాయి. పండితులు, మహర్షులు దీన్ని ఎలుగెత్తి చాటుతూ ఉన్నారు. నిర్గుణుడు, నిరాకారుడు, అజుడు, అగోచరుడు అయిన పరమాత్మయే భక్తుల ప్రేమ లవకుశ
భక్తుల ప్రేమలకు వశుడై సగుణుడు అవుతున్నాడు. నిర్గుణుడు సగుణుడు ఎట్లగుచున్నాడు? నీరు మంచుగా మారుతుంది. వాస్తవంగా ఆ రెండింటికి ఎటువంటి భేదమూ లేదు. అట్లే భగవంతుని సగుణ నిర్గుణ స్వరూపాలలో భేదం ఏమాత్రమూ లేదు. శ్రీరామనామోచ్చరణయే భ్రమయనడి చిమ్మ చీకట్లను సూర్యకిరణాల వలె పాలద్రోలుతుంది. అట్టి మహిమాన్వితుడైన శ్రీరాముడు మోహవశుడైనాడని పలుకుట చెల్లదు. శ్రీరాముడు సచ్చిదానంద స్వరూపుడైన భాస్కరుడు. అచ్చట అజ్ఞానముని రాత్రి లేశమాత్రము కూడా నిలవజాలదు. షడ్వైశ్వర్యయుక్తుడగు పరమాత్మ సహజం కాని శాశ్వత ప్రకాశరూపుడు. అచ్చట విజ్ఞానమనడి ప్రాతకాలము కూడా ఉండదు. రాత్రియే లేనప్పుడు ఇక ప్రభాత ప్రస్థానికి తావే ఉండదు కదా. హర్షశోకాలు, జ్ఞాన అజ్ఞానాలు, అహంకార అభిమానాలు బద్ధజీవుల లక్షణాలు. శ్రీరామచంద్రుడు సర్వవ్యాపి అయిన పరబ్రహ్మ, పరమానంద స్వరూపుడు, పరాత్పరుడు, పరమేశ్వరుడు, పురాణ పురుషుడు. ఇది లోక ప్రసిద్ధము. పురుష ప్రసిద్ధ ప్రకాశనిధి ప్రగట పరావరనాథ రఘుకులమణి మమ స్వామి సొయి కహి శివనాయవు మాధ. పురాణ పురుషుడు, తేజోనిధి, సకల రూపాలలో వ్యక్తమగువాడు. మాయాజీవ జగత్తులకు ప్రభువు అని ప్రసిద్ధికెక్కిన రఘుకులమణి అయిన శ్రీరామచంద్రుడు నాకు స్వామి అని పలికి శ్రీరామునకు పరమశివుడు శిరస నమస్కరించారు. నిజ బ్రహ్మ నహి సముజుహి అజ్ఞాని ప్రభు పరమోహదరహి జడ ప్రాణి జద గగన ఘన పటల నిహారి జూపెవు భాను కహి కుబిచారి చితవజలోచన अंगुली लाए प्रकट जुगल ससी तेहि के भाए उमा राम पिश इका समूहा नबत मधु मधुरी जिमि सोहा विषय करन सुर जीव समेता सकल एकते एक सचेता सब कर परम प्रकाश कजोई राम अनादि अवदपति सोई जगत प्रकाश्य प्रकाश करामो मायादि सज्ञान गुण धामो जासु सत्यता तेजड माया भास सत्य इव मोह सहाया। అజ్ఞానులు తాము ప్రేమపడుచు తమ మోహాలను ప్రభువుపై ఆపాదిస్తారు. మూర్ఖుడు మేఘావృతమైన ఆకాశాన్ని చూసి సూర్యుడు మేఘములచే కప్పబడినట్లుగా భ్రమపడతాడు. తన వ్రేలితో కంటిని ఒత్తుకున్నవాడు ఆకాశమున ఉన్న ఒకే చంద్రుణ్ణి ఇద్దరుగా చూస్తాడు. ఆకాశము నిర్మలమైంది, స్వచ్ఛమైంది, కానీ అది అంధకారము, పొగ, ధూళి, మున్నగు వానిచే కప్పబడినట్లుగా అజ్ఞాని భావిస్తాడు. అట్లే మాయాతీతుడు నిర్మలుడు అయిన శ్రీరామచంద్రునిపై అజ్ఞాని తన మోహాన్ని ఆపాదిస్తాడు. విషయ వస్తువులు ఇంద్రియాల చేతను, ఇంద్రియాలు తదధిష్టాన దేవతల వలనను ఇంద్రియ దేవతలు జీవాత్మల చేతను చైతన్యవంతములవుతాయి. కానీ వీటన్నింటినీ చైతన్యవంతములుగా చేయువాడు అయోధ్యాపతియు పరమాత్మయు అయిన ఆ శ్రీరామచంద్రుడే. ఆయనయే ప్రకాశకుడు, అనాది పరబ్రహ్మ, జగత్తంతయు ప్రకాశ్యము. శ్రీరాముడు ప్రకాశకుడు, అతడు మాయాధీశుడు, జ్ఞాననిధి. ఆయన అస్తిత్వం వలననే అచేతన అంటే జడ వస్తువులు కూడా మోహ కారణముగా సత్యములుగా తోస్తూ ఉన్నాయి. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.